నీకు ఫస్ట్ డే గుర్తుందా మనం షూట్ చేసినప్పుడు ఎంత మోస్ట్ అన్కంఫర్టబుల్ డే ఆఫ్ ఆర్ లైఫ్స్. సో నా అమ్మాయి నాకు పేరుగా రావడం, ఆ పేరుతో పెళ్ళి అవ్వడం, 4-5 సార్లు సీరియల్లో పెళ్లి చేయడం, సో చాలా 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 అదృష్టం. నేను భాషరాని భాషకి వెళ్ళి మాట్లాడడం, ఆ భాషలో మనకి పెద్ద పెద్ద రావడం లైక్ ఇన్స్పిరేషన్ అన్నమాట. తన ఈవెన్ ఫ్రమ్ చార్మినార్ నుండి ఒక ముస్లిం తెలుగు మూవీస్ లో ఇంత మంచి రోల్స్ లో చేస్తూ అంత పేరు తెచ్చుకున్నది అంటే మీరు చేయండి. 26 మా ఫ్రెండ్స్ బర్త్డే రెడీ అవుతున్నా, వాళ్ళు క్యాన్సిల్ అంటున్నారు ఉండిపోతున్నా, మళ్ళీ రెడీ అవుతున్నా క్యాన్సిల్ అంటున్నారు ఉండిపోతున్నా. స్విమ్మింగ్ ఈరోజు కొంచెం మాట్లాడతాను, నేను ఆగలేను కదా, మీతో షేర్ చేసేసుకోండి. ఫస్ట్ బర్త్డేకి July 3rd మా మదర్ ఎక్స్పైర్ అయిపోయారు. అమ్మ గురించి మాట్లాడితే గెట్ ఎమోషన్ అండి. యాక్చువల్గా వాడు పుట్టిన తర్వాత తన తపస్సు ప్రెగ్నెన్సీ నుంచి వాడు పుట్టే వరకు వాట్ వీ హ్యావ్ గాన్ త్రూ ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలి నేను. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. ఈరోజు కొత్తగా ఓపెన్ అయింది కదా నా బ్లాగ్. ఏం లేదండి, నేను ఇక్కడ ఫోటో షూట్ చేస్తున్నాను. అండ్ ఎవరో కాదు, మన అన్వర్ అన్న షూట్ చేస్తున్నాడు. ఎందుకు ఏంటి అంటే ఈ చీర గురించి చెప్పడానికి. దిస్ బ్యూటిఫుల్ శారీ ఇస్ ఫ్రమ్ నన్నపనేని హబ్స్ వాళ్ళదండి. ఇంతకుముందు కూడా వాళ్ళ చీరలు అన్నీ నేను చెప్తూ ఉన్నా వాళ్ళ గురించి. సో ఈ చీర వచ్చి చాలా రోజులైంది. ఇది ఇంకొక చీర, కానీ ఎందుకో ఐ సర్జరీ వల్ల ఆ గ్యాప్ వల్ల నేను అసలు వేసుకోలేదు. ఈరోజు వేసుకున్నాను, ఇమీడియట్గా మాట్లాడాలి దీని గురించి అని మాట్లాడుతున్నాను. మీరు నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే వాళ్ళ పేజ్ని నేను ట్యాగ్ చేస్తాను, మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి షాప్ చేయండి. ఎస్, చాలా పండుగలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి మంచి మంచి చీరలు కావాలని మీకు ఉంటుంది. కలర్ఫుల్గా అండ్ హ్యాండ్మేడ్ అంటే హ్యాండ్ ప్రింటెడ్, బ్లాక్ ప్రింటెడ్, జార్జెట్, షిఫాన్స్, కాటన్స్ అన్ని రకాల శారీస్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. అండ్ మీ అందరికి తెలుసు, ఇప్పుడు ఉన్న సెలబ్రిటీస్ అందరి దగ్గర నన్నపనేని హబ్స్ వాళ్ళ ఒక్క చీర అయినా కంపల్సరీగా వాళ్ళ కబర్డ్లో ఉంటుంది అనమాట. సో అలా నా దగ్గర చాలా ఉన్నాయి. మీకు కూడా కావాలంటే గో ఫాలో దేర్ పేజ్ అండ్ ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేసుకొని కొనేసుకోండి. లేదు మీకు స్పెసిఫిక్గా ఒక కలర్ కావాలన్నా వాళ్ళు చేసి కస్టమైజ్ చేసి ఇస్తారు. సో డూ ఫాలో నన్నపనేని హబ్స్. అస్సలాము అలైకుం అన్వర్ భాయ్. నమస్కారాలు. 2 నిమిషాలు ఆగి మాట్లాడి, గాలి ఎక్కువ వస్తుంది. చెప్పండి, నీకు ఎలా అనిపిస్తుంది? ఏంది ఎలా అనిపిస్తుంది నన్ను షూట్ చేసినప్పుడు? కొత్త కాదు కదా, కలిసి మనం పని చేసాము, యాక్ట్ చేసాము. సో ఇట్ ఇస్ నాట్ న్యూ. నీకు ఫస్ట్ డే గుర్తుందా మనం షూట్ చేసినప్పుడు ఎంత మోస్ట్ అన్కంఫర్టబుల్ డే ఆఫ్ ఆర్ లైఫ్స్. నేనైతే నవ్వుతూనే ఉన్నా, ప్లీజ్ అమ్మా నవ్వకమ్మా, టైం అవుతుంది, షూటింగ్ చేద్దాం అంటాడు. చాలా ప్రొఫెషనల్ గా ఉండే. అవునవును, ఆవిడ మాత్రం నాతో యాక్ట్ చేయడం ఎలా అనిపించిందో ఏంటో కానీ బాగా నవ్వుతున్నారు. పెద్ద సెటప్, బయట గుడి తీసుకున్నాము, గుడిలో జూనియర్ ఆర్టిస్టులు అలా హంగామా జరుగుతుంది. ఆ డైరెక్టర్ టెన్షన్ అయిపోతున్నాడు. మాకు టార్గెట్స్ ఉంటాయి కదా, నేను చాలా సీరియస్ గా రెడీ అయిపోయాను. ఆవిడ మాత్రం నవ్వేస్తుంది. అర్ధగంట సేపు షూటింగ్ దొబ్బింది మొత్తం. లాస్ట్ ప్లీజ్ అమ్మా కాన్సన్ట్రేట్, వర్క్ అవ్వాలంటున్నాడు. నాకేమో వాడితో డైలాగ్ చెప్తుంటే నవ్వు వచ్చేస్తుంది. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. ఒక కాలం అదే అంతే. సో టీవీ ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు ఆ కాలంలో, ఇప్పుడు మనం టీవీకి సంబంధం లేదు కాబట్టి ఇట్స్ ఆల్ గుడ్ మెమరీస్. స్వీట్ మెమరీస్. నిజంగా చెప్తున్నా, నాకు అదృష్టం నిజంగా దేవుడు అది వరంగా ఇచ్చాడో ఏంటో తెలియదు కానీ నిజ జీవితంలో ఉన్న అమ్మగారు అమ్మగా నటించారు. ఎక్కడ ఎటువంటి అప్లికేషన్స్ లేకుండా కుదిరింది. అవునవును, అది చాలా అదృష్టం అని చెప్పాలి. అలానే సమీరాతో నటించడం కూడా, నిజ జీవితంలో ప్రేమిస్తున్న అమ్మాయి నాకు పేరుగా రావడం, ఆ పేరుతో పెళ్ళి అవ్వడం, 4-5 సార్లు సీరియల్లో పెళ్లి చేయడం, సో చాలా 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 అదృష్టం. నేను అది అంటే మీరు అందరూ చూడలేదు కదా తమిళనాడులో నేను చేసిన వర్క్ అంతా. సో మనం చాలా పీకేసాం, పెట్టేసారు చాలా తొందరలో, చాలా తక్కువ వయసు. అందుకే విసిక్కేసి టెలివిజన్ వద్దురా నాయన వదిలేశారు. పైగా నువ్వు చెప్పినట్టు ఇట్ వాస్ నాట్ ఎన్ ఆబ్లిగేషన్, ఇట్ వాస్ అ డివైన్ ఫ్రమ్ ద ఛానల్. 100% ఛానల్ ఆశ్చర్యపోయాను నిజంగానా. అవునా అంటే యా వై నాట్ అని చెప్పారు. ఓకే రైట్ చేద్దామని చెప్పి మళ్ళీ నన్ను కాస్ట్ చేసేటప్పుడు మళ్ళీ స్క్రీన్ టెస్ట్ అండి, వీడేమో మామూలుగా కాస్ట్ చేయలేదు, గెటప్ టెస్ట్ పెట్టాం, ఎవరికి పెట్టాము. అలాంటప్పుడు మనం ఫార్మాలిటీస్ ఫాలో చేసుకుంటే రేపటికి ఎవరు మన మీద చెయ్యొద్దు చెప్పడానికి ఆస్కారం ఉండదు.
సో వీడియో సీరియల్ కూడా నేను మేకప్ టెస్ట్ స్క్రీన్ టెస్ట్లు చేశాను. ఏదైతే అయింది చాలా 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 థ్యాంక్స్ టు అల్లా ఫర్ గివింగ్ us దిస్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఊరికే మాట్లాడుతుంటే అంత గుర్తొస్తుంది ఎన్ని అసలు ఎవరికి దొరికిన ఒక అదృష్టం ఎవరికి దొరుకుతుంది. భాష రాని భాషకి వెళ్ళి మాట్లాడడం, ఆ భాషలో మనకి పెద్ద పెద్ద రావడం, అవన్నీ నిజంగా మామూలు విషయాలు కావు. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఏదున్నా జీవితంలో 3 పూట్ల భోజనం దొరుకుతుంది, సంతోషంగా ఉన్నా, హ్యాపీగా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఎస్ గాయ్స్, సో మేము పైకి వచ్చేసాము ఇంకా షూట్ చేసిన తర్వాత. సో ఈ శారీ గురించి మాట్లాడాలని, ఇది ప్రమోషనల్ గురించి, అంటే ప్రమోషనల్ వీడియో, ప్రమోషనల్ శారీ ఏం కాదండి. నాకు ఇష్టం కాబట్టి, పేజ్ వాళ్ళకి పడే కష్టం ఇష్టం కాబట్టి, వాళ్ళ శారీస్ ఇష్టం కాబట్టి నేను ప్రమోట్ చేద్దాము అనేసి ప్రమోట్ చేస్తున్నాను, అంతే, నథింగ్ ఎల్స్. యాక్చువల్ నేను మార్నింగ్ రెడీ అయింది, దేవర మొన్న డబ్బింగ్ వెళ్ళాలి కదా, అది క్యాన్సిల్ అయింది. సో మళ్ళీ రమ్మని చెప్పారు, మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసి మధ్యాహ్నం రమ్మన్నారు. సో ఎలాగో టైం ఉంది కదా, రెడీ అయ్యాను కదా అనేసి టక్కని కిందికి వెళ్ళేసి ఈ శారీ గురించి షూట్ చేద్దాం అన్వర్ అంటే, అన్వర్ ఇంట్లో ఉండి ఓకే అన్నాడు. అన్వర్ బయటికి వెళ్ళాలి ఇప్పుడు యాక్చువల్గా, కానీ 5 minutes డిలే చేసుకున్నాడు నా కోసం. అండ్ ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు టక్ చేంజ్ చేసేసుకొని రిలాక్స్ అవుదాం. ఎస్ గాయ్స్, మొత్తానికి ఏంటంటే డబ్బింగ్ 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 అని వెయిట్ చేసి, వాళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత కూడా కాదండి 4కి రండి, మళ్ళీ ఫోన్ చేసి 5కి రండి అని చెప్పేసరికి నేను లేదు నేను రాను, ఇంకా రేపు చెప్తానని చెప్పాను. అయితే మా సొసైటీలోని మా ఫ్రెండ్స్ అనమాట ఒక గ్రూప్ ఉంది, వాళ్ళ ఇంట్లో ఈరోజు గెట్ టుగెదర్ పెట్టాము. వీఆర్ హార్డ్లీ 10 people. ఆ 10 members లేడీస్లో కూడా ఎవరు వస్తారు ఎవరు రారు తెలియదు. ఫస్ట్ టైం ఇలా గెట్ టుగెదర్ పెట్టారు ఆ గ్రూప్లో. సో నేను అక్కడికి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను మర్చిపోయాను ఈరోజు వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ ఉంది, నేను వెళ్ళాలని సంగతి మర్చిపోయి రిలాక్స్ అయ్యి అలా కూర్చొని ఉన్నాను. ప్రిన్స్ వస్తే వాడికి స్నాక్స్ చేసి ఇచ్చాను, తిను అంటూ ఉన్నాను. ఎందుకు ఇలా వాట్సాప్ ఓపెన్ చేసి వీఆర్ వెయిటింగ్ అని చెప్పగానే ఓ అని ఫాస్ట్గా ఇలాగే టక్కన డ్రెస్ చేంజ్ చేసుకొని బయలుదేరుతున్నాను. సో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. వీలయ్యి వాళ్ళ ఓకే అంటే అక్కడ బ్లాగ్ చేస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఓకే, మా సొసైటీలోనే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చలో ఫ్రెండ్స్, మొత్తానికి మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసాను. అయితే వాళ్ళని అడిగాను కానీ బ్లాగ్ అంటే ఎస్ అన్నారు వాళ్ళు. సో వాళ్ళని ఫస్ట్ హోస్ట్ని ఇంటర్వ్యూస్ చేస్తాను, దాని తర్వాత వీళ్ళందరినీ కూడా కల్పిస్తాను. ఇంకా చాలా మంది రాలేదు, మేము 4 ఉన్నాం, ఆ 4 పరిచయం చేస్తాను. अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. ఓకే, తెలుగు में बात कर सकते? हाँ बिल्कुल. ఎస్, ఈవిడ హోస్ట్ అండి ఈరోజు మాకు ఇక్కడ. వాళ్ళ ఇంట్లోనే ఈరోజు మేము గెట్ టుగెదర్ పెట్టాం. దట్ వాస్ సో స్వీట్ ఆఫ్ హర్. గత 1-2-3 months నుంచి షీఈస్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్ అప్ అండ్ కంటిన్యూస్గా మమ్మల్ని అందరు కలిసేటట్టు చేసింది ఈవిడే అనమాట. సో థ్యాంక్ యూ, నేనే. థ్యాంక్ యూ మున్ని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటంటే తన పేరు మున్ని రెహమునిసా, ప్రేమతో అందరు మున్ని అని పిలుస్తారు, నన్ను కూడా ఇంట్లో అందరు మున్ని అనే పిలుస్తారు. సో ఇద్దరికి అలా కలిసి వచ్చిందనమాట పేర్లు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు నువ్వు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం తీసి మా పార్టీకి వచ్చావు, మా అందరితో కలిసావు. అండ్ నీ యాక్టింగ్ నేను అప్పుడు చాలా రోజుల నుండి చూస్తున్నాను, పాత సినిమాలన్నిటి నుండి. ఎప్పటి నుండి స్టార్ట్ చేసావు అప్పటి నుండి పెద్ద ఫ్యాన్ ని నేను. హీరోయిన్ కన్నా కూడా నిన్నే బాగా లైక్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ లక్, వి ఆర్ ద లక్ పర్సన్స్. అంత లేదులే. థ్యాంక్ యూ. హాయ్, అస్సలాము అలైకుం. वालेकुम सलाम. Hi Sana. How are you? I am good. You know how to speak Telugu? Yeah. You're from Guntur, right? చాలా బాగా వచ్చు. Super. గుంటూరు కదా? Yeah, గుంటూరు నుండి. Okay. సో అన్ని తెలుగు సినిమాల్లో చాలా రోల్స్ ఉన్నాయి సనావి. సనాని చూసినప్పుడంతా నేను టైటిల్స్ లో సనా పేరు ఒక ముస్లిం తెలుగు మూవీస్ లో ఇంత ఇదిగా చేయడం ఆ డేస్ లో కొంచెం కష్టమైన పని అండ్ చాలా మెచ్చుకోదగ్గ ఇది విషయము. సో ఇట్ వాజ్ లైక్ ఇన్స్పిరేషన్ అనమాట. సనా ఈవెన్ ఫ్రమ్ చార్మినార్ నుండి ఒక ముస్లిం తెలుగు మూవీస్ లో ఇంత మంచి రోల్స్ లో చేస్తూ అంత పేరు తెచ్చుకున్నది అంటే ఎందుకో ఆ మైండ్ లో ఆ పేరు కూడా నాకు అలాగే ఉండిపోయింది. సో నాకు పాప పుట్టినప్పుడు నేను సనా అని పేరు పెట్టుకున్నాను. సో స్వీట్. వింటేనే నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పేరు నచ్చింది, ఆ పేరుకు తగ్గ ఒక వ్యక్తిత్వం నచ్చింది నాకు. సో బోల్డ్ పర్సన్ అండ్ వెరీ అదొక ఆ రోజుల్లో ఒక మంచి విషయం అది. సో నేను మటుకు పర్సనలీ సనాని ఇప్పుడే చూస్తున్నాను, ఇప్పుడే కలిసాను. సో హ్యాపీ టు సీ హర్. వెరీ లవ్లీ పర్సన్, సచ్ ఎ లవ్లీ పర్సన్. థ్యాంక్ యూ. అందరు అనుకుంటారు పొగడడానికి రికార్డ్ చేస్తుందేమో అనుకుంటున్నారు.
अस्सलाम वालेकुम. Can I vlog you now? Yeah, walaikum salam. Because some people don't like, so that's what I want to take their part. No problem. So, మీకు తెలుగు వచ్చా? I can understand little. अच्छा. Okay, just tell about yourself. Just hello, hi मेरे subscribers के लिए. Yeah, hi, I'm Shaista. I just got to know Sana and she seems to be very nice and sweet and I'll watch her movies now. And my husband is a diplomat. He works for United Nations. Oh, superb, nice. Hi. Hi. Nice meeting you. That's it. That's it. You just talk about your profession. कुछ एक दो बात. Yeah. कुछ भी नहीं. I'm a जो मिले उनको इंजेक्शंस देते रहते हैं. नहीं. And try to avoid all surgical procedures. सना से मिलके बहुत खुशी हुई. I never knew she's an actress और वो भी तेलुगु में. Very nice. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ చూడండి ఏవేవో అరేంజ్ చేశారు మా మున్ని గారు ఇక్కడ. ఏంటిది? షీ కబాబ్. ఇది గుంటూరు చిల్లీ చికెన్. ये चिकन 65 and these are some chips and all. Look me super. Okay. And these also look me. Morning 8 to Shai tukda. and this is paneer, Chutney. and samosa, Navabi chat ghee samosa, and this is one is veg and one is two veg. Okay, and సమోసా. సూపర్. ఇవన్నీ ఇలా అరేంజ్ చేశారండి ఆవిడ నీట్గా క్లీన్గా చక్కగా. సో స్వీట్ ఆఫ్ హర్. అండ్ వాళ్ళ ఇల్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. యూ కెన్ సీ ద షాండలర్స్. చాలా అందంగా ఉంది. మనం హోమ్ టూర్ చేయట్లేదు, సో తర్వాత చూద్దాం హౌస్. ఇప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు కాసేపు మాట్లాడుకొని అప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే, ఫైనల్లీ వీఆర్ డన్ విత్ ఆ గెట్ టుగెదర్ అండ్ వి ఆల్ ఆర్ లీవింగ్ నౌ. సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం అందరం అండ్ వీ హ్యాడ్ అ వెరీ నైస్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మున్ని, సో స్వీట్ హోస్ట్. అండ్ ఇన్షాల్లా ఫిర్ మిలేంగే. బాయ్ గైస్, బాయ్. అస్సలాము అలైకుం. గుడ్ మార్నింగ్. వర్కౌట్ చేస్తున్నారు. ముగ్గురు కలిసి వర్కౌట్ చేస్తున్నారు డబ్బులు తీసుకొని. అన్వర్ రండి. Come on. వాలేకుం సలాం. How show me how to do this. How like this. जिंदगी में कोई डंबल्स ऐसा करे. नया जिम है नहीं. नया जिम. మీరు చేయండి బ్రో. లుక్ ఎట్ దిస్. సే కెమెరా చూసి చెప్పండి. మీరు చేయండి. आप करो. వర్కౌట్ చేయండి. ये नहीं दादी तो दिए वो. दादी दादी नहीं करते बेटे. दादी तू. दादी एक्सरसाइज करो. अल्लाह तू आते. दादी वन हैंड से. सी अरहान द स्ट्रॉन्गेस्ट है ना, इसलिए. वाह. ओह वाह. आप जिम सिखाते हैं सबको? हाँ, ट्रेनर के जैसा చూపిస్తాం అందరికి ఎట్లా చేయాలి చెప్పు. ఎస్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఐఎమ్ ఆల్ సెట్. ఈరోజు ఫైనల్గా డబ్బింగ్కి రమ్మని చెప్పారు, సో డబ్బింగ్కి బయలుదేరుతున్నాను. అండ్ ఎస్ 26 మా ప్రిన్స్ బర్త్డే. మీ అందరు ఆల్రెడీ చాలామంది విషెస్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాలో కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని పంపిస్తున్నారు. ఇగో అర్హాన్ వచ్చేసాను. మన అర్హాన్తో మాట్లాడదాం. హాయ్, గుడ్ మార్నింగ్. ఎక్సర్సైజ్ చేసావు కదా, డంబ్లింగ్స్ చేసావు కదా, మీరందరు కూడా చేయండి అని చెప్పు. మీరు చెయ్యండి. ఓ స్ట్రాంగ్ అయిపోయాడంట చూడండి. అమ్మో అబ్బబ్బబ్బబ్బా, చూడండి ఎంత స్ట్రాంగ్ అయిపోయాడు మా అర్హాన్. సూపర్ అర్హాన్, వెరీ గుడ్. టచ్ करके देखो. అమ్మో టచ్ చేయాలంట. వావ్, దిస్ ఇస్ సో స్ట్రాంగ్. అమ్మో ఫుల్ एनर्जी बेटू. वाह, दवाई पिए बोलते. दवा पिए बोल के. अच्छा, लोगों को बोलो आई लव यू. I love you. సో ఓకే, ఇప్పుడు చెప్పి మూడ్లో లేడు. వాడికి ఫుల్ కోల్డ్ ఉందండి. కోల్డ్ అండ్ కొంచెం టెంపరేచర్ ఉంది. సో అర్హాన్ స్కూల్కి వెళ్ళేదనమాట. ప్రిన్స్ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళాడు కాబట్టి మన ఫ్రాలిక్ తబస్సుం ఏం చేసిందో చూపిస్తా. ఇవన్నీ ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ రెడీ చేసేసింది. ప్రిన్స్ రాకముందు అన్నీ పెట్టేయాలని. సో దట్ టైం లేదు, అన్నీ సెట్ చేసి పెడితే ఈజీగా ఉంటుంది టు టేక్ ఇట్ అనేసి. సో అన్ని రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. అస్సలాము అలైకుం. वालेकुम अस्सलाम. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్? It's going good. First మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకు? గత కొన్ని వారాలుగా అంటే మన ఆడియన్స్ కి మీకు గత కొన్ని రోజులుగా ఇవాళ డబ్బింగ్ అంటున్నా. మీరు
ఇవాళ నిజంగా డబ్బింగ్కి వెళ్తున్నారు. ఇన్షాల్లా వెళ్ళి మీరు డబ్బింగ్ ఫినిష్ చేసి రావాలని సక్సెస్ఫుల్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ ప్రేమతో మీ #బంగారు కోడలి పిల్ల. థ్యాంక్ యూ బంగారు కోడలి పిల్ల, థ్యాంక్ యూ సో మచ్. సో అలా మీరందరూ ఎన్నిసార్లు వింటున్నారో దానికి ఇంటూ 10 times మేము వింటున్నాం. రెడీ అవుతున్నా, వాళ్ళు క్యాన్సిల్ అంటున్నారు, ఉండిపోతున్నా, మళ్ళీ రెడీ అవుతున్నా, క్యాన్సిల్ అంటున్నారు, ఉండిపోతున్నా. ఫైనల్ గా ఇంతకు ముందు కూడా నాకు కన్ఫర్మేషన్ వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి డౌట్ గా ఉంది, కానీ వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి రండి మేడం వెయిట్ చేస్తున్నా అంటే రెడీ అయిపోయాను. సో ఇప్పుడు బయలుదేరుతున్నాను. See you. బ్రేక్ఫాస్ట్ అయిందా? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఓకే బాయ్. సో అదండి విషయం, ఇప్పుడు బయలుదేరుతున్నాం. అండ్ యూ నో వాట్, నేను మా వాట్ ట్విన్నింగ్ ఈరోజు ట్విన్నింగ్ సలాం వాలేకుం సలాం నమస్తే బోలు. నమస్తే మ్యాచింగ్ ఇద్దరు సేమ్ ट्विनिंग हीरोज आप ही बोले सेम सेम है बोल के सेम बोले आप ही बोले ना बेटे सेम करके नहीं అనాన్ దాదు దాది సేమ్ బోలే. వాడు అప్పుడే చెప్పాడు, ఇద్దరు అనుకోకుండా వేసుకుంటే సేమ్ అనేసి. అస్సలాం వాలేకుం తబస్సుమ్. వాలేకుం అస్సలాం. అయిపోయిందా ప్యాకింగ్ అంతా? అయిపోయింది, ఇంకా ఉంది, ఇంకా చెయ్యాలి. ఫ్రాలిక్ ప్రాసెస్ చాలా టెన్షన్ తీసుకుంటుంది ఈసారి, అన్ని హ్యాండిల్ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ షీల్ హ్యాండిల్. వరకు ఇలా చేయలేదు కదా, అండ్ సడన్ గా వీళ్ళు ప్లాన్ చేంజ్ చేశారు, సో అందుకే. అవును, అదేం చేసాము ఇప్పటివరకు ఏం చేయలేదో నేను మీతో మాట్లాడతాను. నెక్స్ట్ బ్లాగ్ తెలుసుకోండి. మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు, అదేంటో నెక్స్ట్ బ్లాగ్ లో తెలుసుకోండి. అంతే అంటావా? అంతే మరి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ బ్లాగ్ లో తెలుసుకోండి. బికాజ్ 2017 లో ఇదే ఫేజ్ లో ఎంత లెవెల్ గా స్ట్రెస్ తీసుకుందాం మా తబస్సు, సేమ్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ మళ్ళీ తీసుకుంటుంది. ఎందుకు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు ఫ్రాలిక్ తబస్సుమ్, షానూర్ సనా, సమీరా షరీఫ్ అన్ని ఛానల్స్. ఎక్కడ ఏమి ఎప్పుడు రివీల్ చేస్తామో తెలియదు కాబట్టి స్టే ట్యూన్. ఓకే, థ్యాంక్ యూ. చేస్తారు వాళ్ళు. మా బంగారు కోడలు పిల్ల చెప్పినట్టు నేను చెప్పకూడదంట, కానీ కొంచెం హింట్ ఇచ్చి కొంచెం మాట్లాడతాను. నేను ఆగలేను కదా, మీతో షేర్ చేసేసుకో. సో చెప్పేస్తాం మీకు. ఓకే, సో ముందు డబ్బింగ్ ఫినిష్ చేద్దాం అంటున్నాను కనుక అట్లట్లేదు, నేను కూడా ముందు డబ్బింగ్ ఫినిష్ చేసుకొని మాట్లాడదాం. ఐఎమ్ హియర్, ఫైనల్ గా డబ్బింగ్ చెప్పడానికి వచ్చేసాను. సో డబ్బింగ్ చెప్పిన తర్వాత మీతో మాట్లాడతాను. ఓకే, ఫైనల్ గా డబ్బింగ్ ఫినిష్ చేసేసాను. దేవరా డబ్బింగ్ ఫినిష్ చేశాను అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. అండ్ ట్రాఫిక్ చాలా ఉంది. ఎస్, చాలా సీన్స్ కట్ అయ్యాయి అవి, అంటే ఒక సీన్ జంప్ అయిపోయింది. ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ప్రోడక్ట్ బాగా రావాలి అని అంటే డిసిషన్ ఆఫ్ క్యాప్టెన్ ఉంటుంది. సో డైరెక్టర్ గారు ఎందుకు అనుకున్నారో, మేబీ వాళ్ళు ఏం ఫీల్ అయ్యారో. సో దిస్ ఇస్ నాట్ ద ఫైనల్, ఇంకా వాళ్ళకి వర్క్స్ ఉన్నాయి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దేవరా మూవీ రిలీజ్. చూద్దాం హౌ ఇట్ కమ్. అస్సలాముఅలైకుం యూసుఫ్. సర్ప్రైజ్ రే, ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ మా అర్బాస్. అస్సలాముఅలైకుం అర్బాస్. ఇప్పుడే గిఫ్ట్స్ ఇచ్చేసాడు వీడికి. ఇంకా 2 days ఉంది, 2 days ఉండగానే గిఫ్ట్స్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దట్? Thank you. వాట్ ఈస్ ద షో హియర్ టు ద కెమెరా? Naruto. వాట్ ఈస్ ఇట్? Naruto. నెక్స్ట్ గిఫ్ట్, ఇంకొక గిఫ్ట్, ఇంకొక గిఫ్ట్. 2 more on this. This is Naruto. Where is that? निकलिंग हाउस में रहती मेरी बारी है. I can't believe it's true. I'm just as surprised as you. Wow, pencil stand, Naruto Kakashika. Wow. Say thank you so much. Thank you so much. जोर से look. Thank you so much. So this is the card. Show all the gift. This is what? Pencil stand. What is this cartoon called? Naruto. This is? Kakashi. And the card? Thar. And move on you had, na? Assalamualaikum Aman. Assalamualaikum Reshma. అది కూడా ఉంది, అది ఆ రోజు ఉంది. ఓకే, ఏ రోజు ఉంది ఏంటి?
ప్రీ బర్త్డే సెలబ్రేషన్సా? అంబానీ పెళ్లి చూసి ఇంత ఎఫెక్ట్ అవుతుందని తెలియదు. ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్, పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయా? మళ్ళీ గిఫ్ట్లు పంపిస్తావా? ఇన్షాల్లా ఇన్షాల్లా. 2 crores వాచా? వాళ్ళ అంబానీస్ అమ్మా, మేము అంబానీస్ కాదు ఇక్కడ. 2 crores ఇవి ఇస్తా, పటా 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 అని. ఎడిటర్ గారు, ఎందుకు ఎడిటర్ గారు కాంటెంట్ లేదని నేను రికార్డ్ చేస్తున్నా. ఇంత రాత్రి వచ్చి డిస్టర్బ్ చేసావు మా వాడిని. ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అని గిఫ్ట్లు ఇచ్చావు. ఏంది ఇది? 8 o'clock అవుతుంది, వాడు 7 o'clock పడుకుంటాడు. ఎస్, హౌ ఆర్ యువర్ పెయిన్స్? డెలివరీ పెయిన్స్? ప్రిన్స్ ఇంకా పుట్టలేదు కదా? హారబుల్ గా 4 to 5 days. ఇంకా 2 days లో ప్రిన్స్ పుడతాడు. వన్ డే టు గో. జులై మంత్ వస్తుంది అండ్ ప్రిన్స్ బర్త్డే కి ఇంకా ఫ్యూ డేస్ ఉన్నాయి అని చెప్పగానే లైక్ ఎవ్రీథింగ్ ఇలా ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూస్ గా అవుతూనే ఉంటది. సో దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అందరికి ఉంటది, బట్ మై కేస్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. చిల్, రిలాక్స్. సో ఇవన్నీ ఇక్కడ ఇలా ప్యాక్స్ చేసి పెట్టాము యూసుఫ్ క్లాస్మేట్స్ కోసం. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ #బంగారు కోడలి పిల్ల యాజ్ యూజువల్. ఇది పర్మనెంట్ ప్లేస్ అన్నట్టు. ఆఫీస్ రూమ్ లో అలా కూర్చొని వాలేకుం సలాం. ఎనీ స్మాల్ థింగ్, చిన్నగా క్యూట్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా యూసుఫ్ బర్త్డే గురించి? అవును, చెప్పాలనుకుంటున్నా. రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళకి కదా. అవును, అంటే అంతమంది గిఫ్ట్స్ ఇస్తారా ఇప్పుడు? చిచ్చి, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళు కాదు, వచ్చిన ప్రేమతో వచ్చిన వాళ్ళ కోసం. వాళ్ళు గిఫ్ట్ ఇస్తారని ఇస్తారా ఏంటి? ఓ అలానా. అంటే చిన్నప్పుడు మా చేతిలో గిఫ్ట్ పెట్టి నా రిటర్న్ గిఫ్ట్ ఏది అని అడిగేవారు. అది తెలియక పిల్లలు అడుగుతారు అట్లా, అంతేగాని చేస్తారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రిన్స్ బర్త్డే గురించి పొద్దునే చెప్పినట్టున్నా. అది వేరే వ్లాగ్ లో అవన్నీ చెప్తా. కొంచెం మాట్లాడేది ఇంట్లో. మాట్లాడారా? తెలిసింది కదా, కొంచెం ఫుల్ గా తెలియాలంటే ఏం చేయాలి? వేరే ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేయాలి. బట్ అదర్వైజ్ మేమందరం అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. ఎక్సైటెడ్ తో పాటు కొంచెం యాంగ్జైటీ కూడా అవుతుంది. బికాస్ ప్రిన్స్ కోసం ఇలా ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి వీఆర్ ఎక్సైటెడ్, స్ట్రెస్డ్ అవుట్, అన్ని జరుగుతున్నాయి. అంటే ఇంతకన్నా పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసేసాం, కానీ అది ప్రిన్స్ కోసం అందుకే మెన్షన్ చేస్తున్నా. ప్రిన్స్ కోసం సంథింగ్ లైక్ దిస్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి. చిన్న బేబీ ఉన్నప్పుడు అహికా చేసాం, కానీ దట్ వాస్ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. అది బర్త్డే సెలబ్రేషన్ లాగా చెప్పలేము, ఆర్ ప్రిన్స్ కోసం డెడికేటెడ్ గా కూడా ఇట్ వాస్ నథింగ్ లైక్ దాట్. ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ తో పాటు అలా ఏదో చేసాం, కానీ ప్రిన్స్ కోసం సంథింగ్ తనకి లేకపోతే హోష్ మెచ్యూరిటీ తెలుసు, లోక జ్ఞానం వచ్చిన తర్వాత తన కోసం ఏదో చేస్తున్నామని తనకి తెలిసేటట్టు ఏమైనా అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో వెరీ ఎక్సైటెడ్. వీఆర్ గోయింగ్ టు డూ స్ట్రెస్ అంటున్నామని మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి. అట్లే లేదు, చిన్నగానే ఓన్లీ వాళ్ళ క్లోజ్ వాళ్ళ క్లాస్ మొత్తం చెప్పేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఫర్ అస్ ఇట్స్ అ బిగ్ థింగ్. ఆ బిగ్ థింగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలన్న తపనతో మేమందరం ఇంత ఎక్సైటెడ్ గా బ్లాగ్ చేస్తున్నాము. సో మీరందరూ ఏం చేయాలి, ఈ ఒక్క వీడియో చూసి మానేయకుండా ఆ బర్త్డే సిరీస్ మొత్తం అన్ని ఛానల్స్ ఎక్కడెక్కడ వస్తుందో రాదు, కానీ నేనేమన్నానంటే స్నిప్పెట్స్ కొంచెం మీ ఛానల్ వచ్చినా, తబస్సుం ఛానల్ వచ్చినా, నా ఛానల్ మేము వాడి ఛానల్స్ లో చూస్తాం, ఇంకా తబస్సుంలో ఏం చూస్తాము, సమీరాలో ఏం చూస్తాం అలా అనకుండా అన్నిట్లో ఏదో కొంచెం బిట్ వచ్చినా చూడండి. మా ఫ్రెండ్స్ కి బ్లెస్ చేయండి అండ్ గివ్ ఎమ్ లాట్ ఆఫ్ లవ్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఒక బర్త్డే అంటే సారీ మా అత్తగారు చిన్నగా క్యూట్ గా మాట్లాడమన్నారు, నాకు ఆగదు. బర్త్డే అంటే బర్త్డే ఎవరిది పుట్టినరోజో వాళ్ళదే కాదు, వాళ్ళతో పాటు అంత కష్టపడి బర్త్ ఇచ్చిన మదర్ది కూడా. కాబట్టి మా ఫ్రెండ్స్ తో పాటు మీరందరూ కూడా మా తబస్సుకి కూడా చాలా 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 బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే ప్రిన్స్ అండ్ తబస్సుమ్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అంతే, చాలు పని చేయి. త్వరలో ఒక మంచి వ్లాగ్ అప్లోడ్ అవుతుంది, చూడండి. ఎస్ గైస్, ప్రిన్స్ ని ఇప్పుడు తబస్సుం పడుకోబెడుతుంది అండ్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి ఈసారి. అంటే
ప్రిన్స్ ఇస్ టర్నింగ్ 7 years అనమాట. వాడు పుట్టిన దగ్గర నుంచి ఏ సంవత్సరం కూడా వాడు ఇంత గ్రాండ్గా, అంటే ఇది కూడా గ్రాండ్ అని కాదు, మామూలుగానే చేస్తున్నాం, కానీ వాళ్ళ స్కూల్ పిల్లలందరూ పిలిచి వాళ్ళ క్లాస్మేట్స్ని పిలిచి బర్త్డే సెలబ్రేషన్స్ అని ఇప్పటివరకు చేయలేదు మేము యూసుఫ్కి. ఎందుకంటే వాడు ఫస్ట్ బర్త్డేకి July 3rd మా మదర్ ఎక్స్పైర్ అయిపోయారు. సో అమ్మకి చాలా కోరిక ఉండింది, అమ్మనే వాడి బర్త్డేకి 26 వాడి బర్త్డే వస్తుంది, వాడి బర్త్డేకి ఎక్కడ చేయాలి ఏం చేయాలి అనేది తను చాలా ప్లాన్ చేసుకుంది. హాస్పిటల్ బెడ్లో ఉండగా నన్ను పిలిచి నా చీర, అక్కడ కబర్డ్ చీర కింద డబ్బులు ఉన్నాయి, దాంట్లో ఆ డబ్బులతో ఏమైనా కొని వాడికి ఇవ్వాలి బర్త్డే రోజు, నాకు ఏమైనా అయిపోయినా వాడికి నా తరఫు నుంచి గిఫ్ట్ ఇవ్వాలని అమ్మ చెప్పింది అనమాట. అప్పుడు అమ్మ గురించి మాట్లాడితే గెట్ ఎమోషన్ అండి యాక్చువల్గా. సో ఆ సంవత్సరం ఫస్ట్ ఇయర్ యూసుఫ్ది మేము ఏం చేసామంటే డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఏదైతే నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ యూసుఫ్ బర్త్డే అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసామన్నమాట ఆ పిల్లలతో పాటు. అక్కడ చేయాలని నా కోరిక ఉండింది. సో గ్రాండ్ సెలబ్రేషన్స్ అలాంటివి వద్దనుకుంటాం మేము ఎప్పుడు, సో అలా చేయలేదన్నమాట. అలా ప్రతి సంవత్సరం కూడా వాడికి మేము కోవిడ్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఏవో ఒకటి రీజన్స్ అనమాట, సెలబ్రేషన్స్ ఎందుకు వేస్ట్ ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు కదా అని ఎప్పుడు వాడికి సెలబ్రేషన్స్ అన్నట్టు ఏం చేయలేదు. కానీ ఈ ఇయర్ బికాస్ హీస్ టర్నింగ్ 7, ఇంకా ఈ 7 yearsకి వాడందరూ తన క్లాస్మేట్ బర్త్డే పార్టీస్కి పిలిస్తే వాడు వెళ్తున్నాడు. సో ఈ ఇయర్ ఇప్పుడు చేస్తే ఇంకా 8-9 years వస్తే వాళ్ళకి ఇంక ఇంట్రెస్ట్ ఉండదు, వద్దు నాకు బర్త్డేస్ ఇవన్నీ అని అంటారు పిల్లలు. సో ఈ ఇయర్ చేయాలి అనుకొని ఒక చిన్న ప్లే ఏరియా, ఒక ప్లే జోన్ తీసుకొని వాడి క్లాస్మేట్స్ మేము, సమీరా వాళ్ళ మదర్ పేరెంట్స్, వాళ్ళ అక్క అండ్ రేష్మా వాళ్ళంతా, ఇంకెవ్వరం లేవు, మేము మాత్రం సెలబ్రేట్ చేస్తున్నాం. లేకపోతే ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే చేస్తాము, మా మధ్యనే చేసుకుంటాము, ఈసారి మాత్రం బయట చేస్తున్నాం అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ స్పెషల్ బర్త్డే ఫర్ యూసుఫ్ బికాస్ హీస్ టర్నింగ్ 7 అండ్ హీ డిజర్వ్స్ ఇట్. చాలా మెచ్యూర్డ్గా గ్రో అవుతున్నాడు యూసుఫ్, చాలా మంచోళ్ళ గ్రో అవుతున్నాడు. తెలియకుండా వాడికి చాలా మెచ్యూరిటీ వచ్చేసింది అంటే ఇప్పుడు పిల్లలందరూ అలాగే ఉన్నారు, మనకు అర్హాన్ని కూడా చూస్తున్నాం ఎలా తొందరగా వాళ్ళని అన్ని నేర్చేసుకుంటున్నారని. సో ఈ ఇయర్ వాడి అకాడమిక్లీ కూడా వాడు చాలా బాగా చేస్తున్నాడు, బాగా చదువుతున్నాడు. మొన్నే వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు వాడి బుక్స్ అవన్నీ చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇంకా చెయ్యాలి, వాడు ఇంకా చదవాలి. సో యాజ్ అ టోకెన్ ఆఫ్ గిఫ్ట్ మా తరఫు నుంచి వాడు బాగా చేస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం వాడి బర్త్డే బాగా సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నాం. బికాజ్ ఒకరోజు నేను చెప్పాను అందరికీ వాడి బర్త్డే గురించి, వాడి బర్త్ గురించి నేను మాట్లాడతానని, సమయం వచ్చినప్పుడు మాట్లాడతానండి. ఎందుకంటే దానికి సపరేట్గా ఒక వ్లాగే అవుతుంది, అంత మాట్లాడాలి వాడి గురించి. సో మాట్లాడాలి, ఎందుకంటే వాట్ వీ హ్యావ్ గాన్ త్రూ ఆ బర్త్, వాడు పుట్టిన తర్వాత తన తబస్సుం ప్రెగ్నెన్సీ నుంచి వాడు పుట్టే వరకు వాట్ వీ హ్యావ్ గాన్ త్రూ ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలి నేను. సో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను ఒకరోజు. కానీ ఇప్పుడు మాత్రం మీరందరు యూసుఫ్కి బోల్డ్ అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, బికాజ్ హీ డిజర్వ్స్ లాట్ ఆఫ్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ అండి. లాట్ ఆఫ్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ వాడికి కావాలి. అండ్ ఒక తల్లిగా తబస్సుము కూడా అన్నే బ్లెస్సింగ్స్ కావాలి, అన్నే ప్రేయర్స్ కావాలి. సో వాళ్ళిద్దరికీ నా తరఫు నుంచి నేను తల్లిగా ఎంత దీవెనలు ఇస్తానో, ఎంత ప్రే చేస్తానో మీరందరూ కూడా అంతే బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే యూసుఫ్. ఇంకొక విషయం చెప్పాలి, చాలామంది మీకు 4K అయితే మాత్రం మీరు సబ్స్క్రైబర్స్ 3 అవ్వగానే మీరు హోమ్ టూర్ చేస్తానన్నారు, చేయలేదు, మీరు ప్రామిస్ పెట్టుకోలేదని మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు. ఐఎమ్ సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎస్, అప్పుడు రంజాన్ రావడం, మళ్ళీ రాక్సీ పోవడం, మళ్ళీ మా ఆయనకి ఏదో ఈ సర్జరీ అవ్వడం, ఇవన్నీ చూసుకొని నా వల్ల కాలేదు, ఇంకా చేయడం కుదరలేదు. బట్ ప్లీజ్ క్షమించండి, డెఫినెట్గా చేస్తాను, సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తానండి. కొంచెం ఓపిక పట్టండి అండ్ ప్లీజ్ నన్ను సహకరించండి, చేస్తాను. ఏదో ఒకటి కోపప్ అంటే ఏదో ఒకటి రావడం అలా డిలే అయిపోతుంది, నార్మల్ వ్లాగ్స్ చేసేస్తున్నాను, కానీ డెఫినెట్గా చేస్తాను, కొంచెం ఓపిక పట్టండి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్, మీ అందరికీ ఇన్ అడ్వాన్స్ మీ బ్లెస్సింగ్స్ అండ్ ప్రేయర్స్ కోసం. అండ్ అయితే ఈ వ్లాగ్ మీ అందరికి చెప్తూ ఉంటాను కదా, నా క్యూట్ లిటిల్ చిన్న వ్లాగ్స్ మీ అందరికి నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity. This really happened here. I can't be too sure, but one day I'll be yours again.
lessons come one in a dozen. The other 11 get something from